ఇక ఎన్నికల ప్రచారంలో సరికొత్త స్లోగన్స్ తో వస్తోంది వైసీపీ. చివరి సిద్ధం సభలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయి హోర్డింగ్స్. భారీ హోర్డింగ్స్ లో యువత, మహిళ, రైతులు, కార్మికులు, వృద్ధులకు పెద్దపీట వేసే దిశగా వైసీపీ సంకేతాలు ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా హోర్డింగ్లు సిద్ధం చేస్తోంది వైసీపీ. ఈ నెల 10న మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ ఉండబోతోంది. సిద్ధం మాత్రమే కాదు, మేదరమెట్లలో మేనిఫెస్టో విడుదల కూడా ఉంది. 5 ప్రధాన అంశాలతో కనిపిస్తున్నాయి ఈ సిద్ధం సభకి సంబంధించిన హోర్డింగ్లు. రైతులు, యువత, కార్మికులు, అక్క చెల్లెమ్మలు, అదేవిధంగా అవ్వాతాతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 5 వర్గాల కలలే తన కలలుగా జగన్ చెబుతున్నట్లుగా ఆ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. రాబోయే మేనిఫెస్టోకి సంబంధించి ఈ 5 వర్గాలను ఆకర్షించబోతోందా అనే సంకేతాలు ఇస్తున్నారు. సంక్షేమం అంతకు మించి అన్నట్టుగా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారా? భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో మేనిఫెస్టోపై అంచనాలు పెరిగిపోయాయి. చివరి సిద్ధం సభకి ముందుగా వెలిసిన హోర్డింగ్లనే మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. యువత కళ నా కళ అంటూ ఒక హోర్డింగ్, రెండవది అక్కా చెల్లెమ్మలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా రెండవది, తర్వాత అవ్వాతాతల కళ నా కళ, తర్వాత రైతుల కళ నా కళ అంటూ ఈ విధంగా హోర్డింగ్లు వెలిసాయి. ఏపీలో కార్మికులకి ప్రాధాన్యత ఇస్తున్న విధంగా 5వ హోర్డింగ్ కనిపిస్తోంది. యువత, అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, రైతులు, కార్మికులు, వీళ్ళ 5 వర్గాలకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా హోర్డింగ్లు వెలిసాయి. చివరి సిద్ధం సభకి ముందుగా వెలిసిన హోర్డింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో మేనిఫెస్టోలో ఈ 5 వర్గాలకి ప్రత్యేకంగా ఫోకస్ పెంచారా అని ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోలవరం నుంచి అమరావతి దాకా, మరుగుదొడ్ల నుంచి అన్నా క్యాంటీన్ల దాకా అంతటా చంద్రబాబు దోపిడీ చేశారని ఆరోపించారు. అందుకే ఏపీ ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని, మరోసారి గెలిపించబోతున్నారని చెప్పారు సజ్జల. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా అడ్డంగా పోలవరం దగ్గర మొదలు పెడితే ఇటు అమరావతి వరకు, ఇది అది అని కాదు, అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అది ఇదని వదల్ల. ఇది చాలదని చెప్పి కొడుకు వచ్చినాక ఈ మాత్రం కూడా తెలివి ఉంటుందో ఉండదో, ఎందుకు వచ్చినా గొడవ అనుకొని ఒక మాఫియా గ్యాంగ్ను కూడా తయారు చేశాడు కింది వరకు, జన్మభూమి కమిటీల పేరుతో. అంటే సంక్షేమానికని కిందికి రూపాయి ఇస్తే అంతకుముందు ఏదో 40 పైసలు 50 పైసలు పోతుంటే వీళ్ళు వచ్చేసరికి అది 10 పైసలు 20 పైసలకు పడిపోయింది. పెన్షన్లు రావాలంటే ఒకరు చనిపోతే తప్ప ఇంకొకరికి లేదు. ఇంకొకటి ఏదైనా బెనిఫిట్ కావాలంటే అది అయ్యేంతవరకు ఆదరణ కత్తెరలు కావాలన్నా, మీకు ఏదైనా సుత్తో ఊలో కావాలన్నా, ఇంకొకరికి ఏదైనా కావాలన్నా అన్నీ కూడా వాళ్ళ ద్వారానే. ఆఖరకు లేని మరుగుదొడ్లు కూడా ఉన్నట్టు నీరు చెట్టు దాని కింద దోచుకున్నారు. ఇది అదేని కాదు, పైసా అంటే ఏమాత్రం 10 రూపాయలు పెట్టి ఓ రూపాయో 2 రూపాయలు తినడం ఒకటి, అసలు ఏమీ లేకుండా పేపర్లో మాత్రమే కనపడి 10 రూపాయలు మింగడం ఎట్లా అనే స్కీములు. అందులో అన్నిటికంటే పెద్దది అమరావతి స్కామ్. ఇదంతా వాళ్లకు పెట్టుకున్నాడు విందు భోజనం, కింద ఎవడికి వాళ్ళకు కావాల్సినంత భోజనాలు ఇచ్చేట్టు జన్మభూమి కమిటీలో పెట్టారు. ఈ పరిస్థితితో 2019లో ఇంకా నువ్వు చాలు, మాకు చాలు బాబు అని చెప్పి ఆయనకు బాయ్ చెప్పి జనం అందరూ పంపించారు.